అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడును తొలగించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ డిమాండ్. తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆరోపణలు చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన. టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడును పదవి నుంచి వెంటనే తొలగించాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. మహిళతో సభ్యకరంగా ప్రవర్తించలేదని ఆరోపిస్తూ, ఇలాంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా కొనసాగడం తగదని ఆయన తీవ్రంగా విమర్శించారు. శనివారం నర్సీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన గణేష్, బి. ఆర్. నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుపతిలో అనేక అపశకునాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొన్నారు. అలాగే, రాజకీయ అండదండలతో తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ, ఇలాంటి వ్యవహార శైలితో తిరుమల పవిత్రత దెబ్బతింటోందని అన్నారు. ముఖ్యంగా మహిళల పట్ల సరైన విధంగా ప్రవర్తించలేదనే ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకరమని, ఇది టీటీడీ ప్రతిష్టకు మచ్చ తెస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బి. ఆర్. నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, తిరుమల పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు. లేదంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఈ అంశంపై మరింతగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఉన్న మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మేము అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరూ తెలిసి ఈరోజు తాలూకు ఉద్దేశం మీకు తెలుసు. ఈరోజు నిజంగా తిరుమల పవిత్రతను మనం కాపాడాలంటే ముందుగా ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో బి.ఆర్. నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం మీ ద్వారా. మీ అందరూ తెలుసు, ఆయన పక్కాగా ఒక మహిళతో ఫోటోలతో వీడియోలతో దొరికినప్పటికీ కూడా మరి సిగ్గు లేకుండా మళ్ళీ తిరుపతి వచ్చి తిరుపతి ప్రాంతాన్ని కూడా అపవిత్రం చేసిన సంగతి అందరూ కూడా చూసాం. చాలామంది కొందరందరూ కూడా మరి ఈ పవిత్రతను కాపాడాలి, తిరుమల పవిత్రతను కాపాడాలి, ఎవరైతే ఈ చైర్మన్ ఉన్నారో తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళందరిపై దాడులు చేసిన సంగతి మనం కూడా చూసాం. ఎన్ని దాడులు చేసినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమాత్రం కూడా చెల్లించలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాత, ఇది టీటీడీ చైర్మన్ అయిన తర్వాత, టీటీడీ చైర్మన్గా కుర్చీలో కూర్చున్న తర్వాత అన్ని అపచారాలు జరుగుతున్నాయన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశవ్యాప్తంగా అందరూ కూడా చూడడం జరుగుతుంది. గతంలో చాలామంది చైర్మన్ పదవులు చేశారు, ఎంతో హుందాగా ఎంతో భక్తిభావాలతో పరిపాలన చేశారు. కానీ అంతకు విరుద్ధంగా ఈరోజు ఈ ఎవరైతే బి.ఆర్. నాయుడు ఉన్నాడో వ్యవహరిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ హయాంలో ఎన్నో తప్పులు, ఎన్నో దుస్సంఘటనలు, ఎన్నో అపచారాలతో జరిగినప్పటికి కూడా ఏమాత్రం చలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాకు సంబంధం లేనట్టుగా మరి పక్కన పెట్టి ఏమాత్రం కూడా ఆయన మీద మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా తొలగించకుండా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మేము అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి చాలామంది మరి ఎవరైతే ఈ మహిళా ఫోటోలు చూశారో, వీడియోలు చూశారో, మహిళల నుండి ఎంతో వ్యతిరేకత రావడం జరిగింది, భక్తుల నుంచి ఎంతో వ్యతిరేకత రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సీఎం గారు చలించకుండా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయనతో కూడా మరి తిరిగే కార్యక్రమం, ఆయన వెంట పెట్టుకుని తిరిగే కార్యక్రమం చేస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ బి.ఆర్. నాయుడు గారు ఏమంటారంటే ఏదైతే ఈ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఫేక్ అని ఒకసారి అంటారు, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని ఒకసారి అంటారు, ఉంటే తప్పేటని చెప్పి ఈ విధంగా అంటారు. అంటే రకరకాలుగా ఆయన బి.ఆర్. నాయుడు ఏదైతే చైర్మన్ అయిన తర్వాత మరి తిరుమల తిరుపతి క్షేత్రం అంతా కూడా అపవిత్రం అయిపోయింది. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన్ని ఆ పదవి నుండి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్. నమస్కారం.